ఈ రోజు మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, దానికి గల కారణాలు, దాని లక్షణాలు, దాని ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? సో గుండె పని ఏంటంటే మనకి ఎంతైతే రక్తాన్ని తీసుకుంటుందో అంత రక్తాన్ని శుద్ధి చేసి మిగతా ఆర్గాన్స్ అన్నిటికీ సరఫరా చేయడం. ఏదైనా కారణం చేత రక్తం తక్కువగా తీసుకోవడం కావచ్చు, తీసుకున్న రక్తాన్ని బయటికి పంపడంలో తక్కువ కావచ్చు. ఈ కారణం చేత మనకు బయటికి వచ్చే రక్తం క్వాంటిటీ అనేది తగ్గుతుంది. దీన్నే కార్డియాక్ అవుట్పుట్ అంటారు. సో డిక్రీజ్డ్ కార్డియాక్ అవుట్పుట్ అంటారు. సో ఈ కార్డియాక్ అవుట్పుట్ తగ్గడం వల్ల వచ్చే లక్షణాలు, దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నింటినీ కలిపి హార్ట్ ఫెయిల్యూర్ అని అంటారు. దీన్నే కామన్ టర్మినాలజీలో హార్ట్ వీక్ అయింది అని అంటారు. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే నార్మల్ గా లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఇలా కంట్రాక్ట్ అవుతుంటుంది. ఇలా కంట్రాక్ట్ అవ్వడం వల్ల అది తీసుకున్న రక్తనాళాన్ని మిగతా ఆర్గాన్స్ కి సరఫరా చేస్తుంది. ఏదైనా కారణం చేత ఇలా కొట్టుకునే లెఫ్ట్ వెంట్రికల్ అనేది నీరసంగా కొట్టుకోవడం వల్ల వచ్చే డిసీజ్ ని హార్ట్ ఫెయిల్యూర్ అని అంటారు. సో ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి గల కారణాలు, సో అన్నిటికంటే ముఖ్యమైన కారణం హార్ట్ అటాక్ రావడం. సో ఏ కారణం చేతైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరిలో జ్వరం వచ్చిన తర్వాత, ముఖ్యంగా వైరల్ ఫీవర్, డెంగ్యూ లాంటి ఫీవర్లు వచ్చిన తర్వాత ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది, దానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ అనేది గుండె మజిల్ ని డ్యామేజ్ చేయడం వల్ల ఈ పంపింగ్ యాక్షన్ అనేది తగ్గిపోయి దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించిన సిమ్టమ్స్ అనేవి వస్తాయి. కొందరిలో కీలవాతం వంటి జబ్బులు హార్ట్ మజిల్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయడం వల్ల, కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయడం వల్ల హార్ట్ మజిల్ అనేది వీక్ అవుతుంది. మరికొందరిలో క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే గుండె లోపల ఉండే కవాటాలకు సంబంధించి డ్యామేజ్ జరగడం వల్ల కవాటాలు బ్లాక్ అవ్వడం కావచ్చు, కవాటాలు లీక్ అవ్వడం వల్ల కావచ్చు. ఇలా చాలా రోజులు ఈ బ్లాక్ గాని లీక్ కంటిన్యూ అవ్వడం వల్ల హార్ట్ మజిల్ మీద ఒత్తిడి పడి హార్ట్ మజిల్ అనేది వీక్ అవ్వడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ లోకి వెళ్ళిపోతారు. కొందరిలో ఏ కారణం ఉండదు, ఏం కారణం లేకుండా కూడా హార్ట్ మజిల్ వీక్ అవడం అనేది జరుగుతుంది. కార్డియోమయోపతి అంటారు. ఇది కొందరిలో వంశపారంపర్యంగా కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించిన లక్షణాల గురించి తెలుసుకుందాం. హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించిన లక్షణాలకి మూల కారణం మన బాడీలో నీరు చేరుకోవడం. సో నార్మల్ గా గుండె, కిడ్నీ రెండు కలిసి మన బాడీ లోపల వాటర్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంటాయి. సో మనం తీసుకున్న వాటర్ కి బయటికి మూత్రం ద్వారా వచ్చే వాటికి బ్యాలెన్స్ చేస్తూ మన బాడీ లోపల వాటర్ లెవెల్ అనేది అడెక్వేట్ గా ఉంచుతుంది. ఏదైనా కారణం చేత గుండె వల్ల కావచ్చు, కిడ్నీ వల్ల కావచ్చు, ఈ వాటర్ బ్యాలెన్స్ మిస్ అవ్వడం వల్లనే ఈ హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించిన సిమ్టమ్స్ అనేది వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ కి సంబంధించిన ముఖ్యమైన లక్షణాల్లో ఆయాసం రావడం అనేది మొట్టమొదటి. ఆయాసం అనేది కొన్నిసార్లు సడన్ గా వస్తుంది, కొన్నిసార్లు స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. ఎవరికైతే హార్ట్ అటాక్ వల్ల, వైరల్ ఫీవర్ వల్ల, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వల్ల వాళ్ళకి సడన్ గా ఆయాసం వస్తుంది. ఎవరికైతే మిగతా కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందో వాళ్ళకి ఆయాసం అనేది స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అంతకుముందు 2 కిలోమీటర్లు ఎటువంటి ఆయాసం లేకుండా నడిచేవారు, ఇప్పుడు 2 కిలోమీటర్లు నడిస్తే స్లోగా ఏదో ఆయాసం వస్తుంది, బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. దాన్ని అలానే నెగ్లెక్ట్ చేస్తే 2 కిలోమీటర్ డిస్టెన్స్ కాస్త 1 కిలోమీటర్ రావడం, ఇంకా అలానే నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్ని రోజులకు 10 అడుగులు వేస్తే ఆయాసం అనేది వస్తుంది. సో చాలా మంది ఆయాసం అనేది నా వయసు వల్ల కావచ్చు, నాకు రక్తం తక్కువ ఉండడం వల్ల వచ్చింది నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఇంకా ముదిరిపోయి పేషెంట్ కూర్చున్నప్పుడు ఆయాసం రావడం, పడుకోగానే ఆయాసం రావడం, పడుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అర్ధరాత్రి ఉలిక్కి పడి ఆయాసం పడుతూ ఊపిరి సరిపోక లేచి కూర్చోవడం అనేది జరుగుతుంది. దీన్నే పిఎన్డి అటాక్ అని అంటారు. కొందరిలో ఈ ఆయాసంతో పాటు ఓన్లీ రాత్రిపూట దగ్గు ఉంటుంది. వాళ్ళు డే టైంలో చాలా బాగుంటారు, డే టైంలో ఎటువంటి ఆయాసం ఉండదు, కానీ రాత్రిపూట పడుకోగానే దగ్గు రావడం, దీన్ని నాక్టర్నల్ కాఫ్ అంటారు. దగ్గు రావడం, ఉలికిపడి లేవడం అనేది జరుగుతుంది. ఇది కూడా హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించిన లక్షణమే. ఇలాగే ఆయాసాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది మన ఊపిరితిత్తులో చేరుకోవడం, అలానే పొట్టలో చేరుకోవడం స్టార్ట్ అవుతుంది. పొట్టలో చేరుకున్నప్పుడు కడుపు ఉబ్బరం ఉండడము, కొంచెం అన్నం తినగానే కడుపు ఉబ్బినట్టు అవ్వడము, ఆకలి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి నీరు చేరుకోవడం అనేది కాళ్ళలో చేరుకోవడం వల్ల కాళ్ళవాపులు రావడము కూడా మొదలవుతుంది. సో కొందరిలో స్లోగా ఇది ప్రోగ్రెస్ అవుతూ మూత్రం తగ్గడానికి కారణం అవుతుంది. అంటే వాళ్ళకు రెగ్యులర్ గా వచ్చే మూత్రం క్వాంటిటీ కూడా తగ్గిపోవడము, ఆ మూత్రం క్వాంటిటీ తగ్గిపోగానే ఇంకా బాడీలో నీరు చేరుకోవడము, దాంతో ఈ ఆయాసం ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. కొందరిలో ఈ ఆయాసంతో పాటు అలసట, కొంచెం పని చేయగానే అలసిపోవడము, కొన్నిసార్లు ఈ ఆయాసం అలానే కంటిన్యూ అవడం వల్ల గుండె మీద లోడ్ ఎక్కువై గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సో హార్ట్ ఫెయిల్యూర్ ని ఇప్పుడు ఎలా డయాగ్నోస్ చేయాలి? సో హార్ట్ ఫెయిల్యూర్ అన్నిటికంటే ముఖ్యం లక్షణాలు. అంటే మనకున్న ఆయాసము ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, కాళ్ళవాపులను బట్టే మనం హార్ట్ ఫెయిల్యూర్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. దాంతో పాటు ఈసీజీలో కొన్ని మార్పులు ఉండడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ 2D ఎకో వల్ల. 2D ఎకో వల్ల మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిందా లేదా, దాన్ని బట్టి మనకు హార్ట్ ఫెయిల్యూర్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు గుండె వీక్ అయింది అనేది తెలుస్తుంది. సో ఈసీజీ 2D ఎకోతో పాటు ఒక రకమైన బ్లడ్ టెస్ట్ NT proBNP అంటారు. NT proBNP అంటే ఏంటంటే మన బాడీ లోపల నీరు చేరుకుంటుంది అనుకున్నాం కదా, ఈ నీరు చేరుకోవడం వల్ల
హార్ట్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది అనేది మెజర్ చేసి చెప్తుంది. సో NT proBNP ఎక్కువ ఉంది అంటే మన బాడీ లోపల హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ ఎక్కువ ఉన్నాడు. NT proBNP తక్కువ ఉంది అంటే హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కానీ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ కానీ తక్కువ ఉన్నాడు. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ తో పాటు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అందరికీ ఆయాసము కాళ్ళవాపులు తగ్గిన తర్వాత కరోనరీ యాంజియోగ్రామ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకు కరోనరీ యాంజియోగ్రామ్ చేయాలంటే మనం ముందుగా తెలుసుకున్నాం హార్ట్ ఫెయిల్యూర్ కి సంబంధించిన ముఖ్య కారణాలలో హార్ట్ అటాక్ అనేది ఒకటి. అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాలు అనేది మూసుకుపోవడం వల్ల జరిగింది. సో మనం కరోనరీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ సంబంధించిన రక్తనాళాల బ్లాక్స్ ఉన్నాయా లేదా, వాటిని ఫర్దర్ గా మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ కరోనరీ యాంజియోగ్రామ్ అనేది మన డైరెక్షన్, మన హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ని ఏ డైరెక్షన్ లో ట్రీట్ చేయాలి, హార్ట్ అటాక్ డైరెక్షన్ లో ట్రీట్ చేయాలా, హార్ట్ అటాక్ కాని జబ్బులాగా ట్రీట్ చేయాలా అనేది మనకు తెలుస్తుంది. సో అన్నిటికంటే మరొక ముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ కార్డియాక్ MRI. సో కార్డియాక్ MRIలో హార్ట్ మజిల్ ఎంతవరకు పనిచేస్తుంది, హార్ట్ మజిల్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, హార్ట్ ఫెయిల్యూర్ అయిన డిపాజిట్స్ ఉన్నాయా, అమెలాయిడోసిస్ కానీ సార్కాయిడోసిస్ కానీ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్కి సంబంధించిన ఫైబ్రోసిస్ కానీ ఎంతవరకు ఉంది, హార్ట్ మజిల్ ఎంతవరకు డ్యామేజ్ చేసింది, మన హార్ట్ మజిల్ ఎంతవరకు రికవర్ అయ్యే అవకాశం ఉందనేది ఈ కార్డియాక్ MRI ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్కు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం. సో హార్ట్ ఫెయిల్యూర్లో ముఖ్యమైన లక్షణం ఆయాసం రావడం, కాళ్ళవాపు రావడం. సో ముఖ్యమైన లక్షణానికి కారణం బాడీ లోపల వాటర్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉండడం. సో అన్నిటికంటే ముఖ్యమైన ట్రీట్మెంట్ డైయూరెటిక్స్ ఇవ్వడం. డైయూరెటిక్స్ అంటే ఏంటంటే మన బాడీలోంచి మూత్రం ఎక్కువగా రావడం వల్ల బాడీ లోపల నెగిటివ్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసి ఆ ఆయాసం కానీ కాళ్ళవాపులు కానీ తగ్గిస్తుంది. సో ఈ డైయూరెటిక్స్ వాడడంతో పాటు మనం నీళ్లు తక్కువగా తీసుకోవాలి, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మన బాడీ లోపల నెగిటివ్ బ్యాలెన్స్ క్రియేట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అనేది తగ్గుతుంది. ఈ డైయూరెటిక్స్ తో పాటు మనం బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి ఉంటుంది. ఎందుకు వాడాలంటే కొన్నిసార్లు హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ లో లెఫ్ట్ వెంట్రికల్ అనేది చాలా డైలేట్ అవ్వడం వల్ల బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని తప్పించడానికి కూడా మనం బ్లడ్ థిన్నర్స్ అనేది వాడాల్సి ఉంటుంది. సో ఈ మందులతో పాటు మన బాడీ లోపల సడన్ గా కార్డియాక్ అరెస్ట్, దాన్ని అరిథమిక్ అరెస్ట్ అంటారు, కార్డియాక్ అరిథమియా అంటారు. అరిథమియాస్ రాకుండా బీటా బ్లాకర్స్, యాంటీ అరిథమిక్ డ్రగ్స్ వాడాలి. దాంతోపాటు ఆర్నీ డ్రగ్స్ అంటే ఏంటంటే ఈ డ్రగ్స్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ని, హార్ట్ మజిల్ ని తొందరగా పాజిటివ్ రీమోడల్ అయ్యే విధంగా సహకారం ఇస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో పైన తెలిపిన మందులు ఇచ్చినప్పుడు హార్ట్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, ఇంకా ఆయాసం తగ్గట్లేదు, ఇంకా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ చేయడానికి CRT అనే చిన్న ఆపరేషన్ లాంటివి చేస్తారు. దీన్ని కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ అంటారు. సో దీని ప్రిన్సిపల్ ఏంటంటే మన గుండె లోపల కార్డియాక్ అవుట్పుట్ అంటే గుండె నుంచి బయటకు వచ్చే రక్తం మంచిగా రావాలంటే రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ రెండు కలిసి పనిచేయాలి. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ లో గుండె, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ అనేది డైలేట్ అవ్వడం వల్ల ఇవి రెండింటి మధ్య సమన్వయం అనేది కోల్పోతుంది. దీన్ని మెడికల్ టర్మ్ లో డీసింక్రోనీ అంటారు. సో ఈ కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీలో పేస్ మేకర్ లాంటి డివైస్ ని మన చర్మం కింద అమర్చి 3 వైర్లని గుండె లోపల అమర్చి రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ రెండు కలిసికట్టుగా పనిచేసే విధంగా చేయడం వల్ల ఈ కార్డియాక్ అవుట్పుట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వన్స్ కార్డియాక్ అవుట్పుట్ ఇంప్రూవ్ అవడం వల్ల పేషెంట్ కి ఆయాసం తగ్గుతుంది, పేషెంట్ కి అలసట తగ్గుతుంది, గుండె కూడా స్లోగా ఇంప్రూవ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. కొందరిలో మనం అసిస్ట్ డివైజెస్ వాడాల్సి ఉంటుంది. అసిస్ట్ డివైస్ అంటే దాన్ని లెఫ్ట్ వెంట్రికల్ అసిస్ట్ డివైస్ అంటారు. ఇదేంటంటే మన లెఫ్ట్ వెంట్రికల్ పంపింగ్ చేయాల్సిన పనిని ఈ అసిస్ట్ డివైజే ఆ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసి ఆ బ్లడ్ ని మిగతా ఆర్గాన్స్ అనేది పంపిస్తుంది. దీన్నే లెఫ్ట్ వెంట్రికల్ అసిస్ట్ డివైస్ అని అంటారు. కొందరిలో లెఫ్ట్ వెంట్రికల్ అసిస్ట్ డివైస్ తర్వాత వాళ్ళని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరే గుండెని తీసుకొచ్చి మన గుండె ప్లేస్ లో అమర్చడం. సో ఇప్పుడు మన హార్ట్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఎవరైనా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కి నా ముఖ్య సలహా, చాలా మంది పేషెంట్ డైయూరెటిక్స్ అనే డ్రగ్ వేసుకోవడం వల్ల వాళ్ళ కాళ్ళవాపులు రాకుండా ఉంటాయి, ఆయాసం లేకుండా ఉంటుంది, అది ఒకటే కంటిన్యూ చేస్తారు. కానీ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ లో డైయూరెటిక్ తో పాటు మిగతా డ్రగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్ రాసిన అన్ని మెడిసిన్ వాడుతూ, నీళ్లు తక్కువ తాగుతూ, ఉప్పు తక్కువ తింటూ రెగ్యులర్ గా డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఎటువంటి అనుమానాలు ఉన్నా ఆరోగ్య సలహాల కోసం ఈ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నమస్కారం.